అందరికీ నమస్తే. నేను ఒక సిస్టర్ని పరిచయం చేస్తున్నా ఈరోజు. ఆమె పేరు జసింత కత్తు. జసింత కత్తు అంట. సో ఈమె ఏం చేసిందంటే, మన కృషి పౌలు బ్రదర్ సోదరుడు ఉన్నాడు కదా, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఈ సోదరికి తెలియక మాట్లాడుతుందో తెలిసి మాట్లాడుతుందో ఏమంటుందంటే, నీవు ఫేమస్ అవ్వడానికి కోసము ఇలాంటి పనులు చేస్తున్నావు అంటనని అంటుండదు ఆయనకు. నిజానికి కృషి పౌలు సోదరుడు ప్రేమ సవటానికి కోసం కాదు, ఆయన నిజాన్ని ప్రజలకు వెళ్ళలే, రియాలిటీ ప్రజలకు తెలవలే. నేను మోసపోయినట్లు ప్రజలు మోసపోరాదు. 5 సంవత్సరాల ట్రైనింగ్ ఆయనను వ్యర్థమైపోయింది, బైబిల్లో ఎలాంటి సత్యాలు లేకుంటాయి అంటే నన్ను చెప్పుకుంటూ వస్తుంటాడు కృషి పౌలు. చాలా సంతోషం. ఆయనకు నేను అభిమానుని. నేను ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన అంటే ప్రజల గుండెలో నాటకపోతున్నాడు. సో ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కౌంటర్ ఇస్తూ నువ్వు ఫేమస్ అవ్వాలని అట్లా చేస్తున్నావు అంటున్నది. సో దయచేసి సాటి మనిషికి ఆయన వాళ్ళ లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. సమాజానికి ఉపయోగకరమైన మాట్లాడుతున్నాడా, సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, ఇలాంటివి చూసుకోవాలి. ఆయన అన్ని సాంగ్స్లు వాడిండు యేసుక్రీస్తులో ఉండి. సో తిరిగి వచ్చిండు. సో దయచేసి నాకు కూడా అంటుంటారు, నువ్వు ఫేమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నావు అంటుంటారు. దయచేసి అలాంటి ఏం లేదు. ఫేమస్ అవ్వడానికి మాలాంటి వారికి ఎవరు ఫేమస్ చేస్తారు? మేము ఎక్కడ ఫేమస్ అయిపోతాము? ఆ కాలిక్యులేషన్ ఉండాలి కదా. సో అబద్ధాలు చెప్పో, మోసాలు చెప్పో, లేనిది కూడా ఉన్నట్లు చెప్పేది క్రిస్టియానిటీలో ఉంటుంది. సో అలాంటివి చెప్పి ఫేమస్ అవ్వాలని అనుకుంటుంటారు. దయచేసి ఏమని చూడండి, ఏమి ఒక లక్ష్యం ఎట్లుంటుందంటే, భారతదేశం అంటే క్రిస్టియన్ దేశంగా మారాలి అని చెబుతుంటుంది. ఇంకా ఓటు ఎవరికి వేయాలో ఎవరికి వేయరాదు కూడా ఇది కూడా చెప్తుంటుంది. సో ఈమె బైబిల్లో కొన్ని వచనాలు చెప్పింది, అవి నాకు చాలా మంచిగా అనిపించింది. అవి ఆ వచనాలు అంటే అవి ఎవరికి సంబంధించిందో చెప్పింది ఆమె. సో ఆమె కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము కలిసి సేవ చేస్తామంటే సేవ జరిగే తయారున్నాము. ఎట్లా అంటే ఆమె ఏం చెప్పింది, కొన్ని పత్రికలు ఉన్నాయి కదా, ఇవి మన దేశానికి సంబంధించింది కావంట. సో మేము కూడా అదే చెప్తున్నాము. ఇవి కొన్ని పత్రికలు నేను చదివి వినిపిస్తాను చూడండి. రోమియోలకు రాసిన పత్రిక మన దేశం కాదంట, ఇది రోమియోల గురించి రాసిండ్రంట. కొరింథీయులకు రాసిన పత్రిక ఇది కొరింథీయులకు రాసిండ్రంట. ఇది నిజంగా ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. 2 కొరింథీయులకు కూడా అక్కడ దేశం ఉందంట. గలతీయులకు రాసింది కూడా గలతీయులకు సంఘానికి రాసిందంట. ఎపేషియులకు సంఘస్థికంట. ఫిలిప్పీలకును, కొలస్సీలకును, తెసలోనికను, 2 తెసలోనికను, తిమోతికిని, 2 తిమోతికిని, తీతుకును, పిలెమోనుకును, ఎబ్రియలకు, యాకోబుకు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక, యోహానుకు రాసిన పత్రిక, ఇవన్నీ ప్రకటన గ్రంథం దగ్గర అక్కడ వాళ్ళ ఇశ్రాయేలు దేశానికి రాసిందే. సో అలాంటి బైబిల్ని మన భారతదేశంలో ఎందుకు బోధిస్తుంది? ఆమెనే, ఎవరైతే చెప్తున్నారు కదా ఆమెనే బోధిస్తుంటుంది. తన నోటితో అంటది, ఇవి మన దేశానికి సంబంధించింది కాదు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉండదు, తెసలోనిక రాసిన పత్రిక ఉండదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉండదు అంటే చెప్తుంటుంది. మరి అక్కడ పోయి ఎఫెసీయులకు ప్రకటించలే, తెసలోనికలకు ప్రకటించలే. హిందూ దేశంలో ఉండి హిందువులకు ప్రకటిస్తున్నారు చాలా మాత్రం సువార్తకు. ముస్లింలకు ప్రకటించరు, హిందువులకు ప్రకటిస్తుంటారు. దయచేసి ఆలోచించండి. ఇక్కడ పక్కన కూడా ఆమె ఒక ఫోటో వేస్తా. ఆమె ఎట్లా ఉందంటే, ఒక భారతదేశ సంప్రదాయానికి కట్టుబడి లేకుంటుంది. భారతదేశ సంప్రదాయాలన్నీ కించపరుస్తుంటుంది ఆమె. అంటే ఇలా ఉండరాదు, నాలాగా ఉండాలని అంటుంది. ఆమె ఎట్లుంటుందంటే, పెళ్ళయి కూడా ఒక పెళ్ళైన స్త్రీలాగా లేకుంటుంది. పన మీద బొట్టు లేదు, మెళ్ళ తాళి బొట్టు లేదు, చెవుల ఇంకా ముక్కుల ఇక్కడ ఏమి లేకుంటాయి. సో అంతేకాదు, నేను ఆమెను కించపరచడానికి కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేను మాట్లాడకొచ్చినా, ఆమె నా సోదరితో సమానము, ఆమెను కించపరచకొచ్చినా, కానీ ఆమె లోపల ఉన్న వ్యక్తిత్వము తనను తానే గుర్తించలేకపోతుంది. అందరూ నాలాగలో ఉండాలని అనిపిస్తున్నది.
నాలాగా ఉండాలని అనుకుంటుందంట. ఎట్లా బొట్టు తీసి ఉండాలి, కుంకుమ బొట్టు పెట్టుకుని రాదు, చెవులు అవి పెట్టుకుని రాదు, తాళిబొట్టు కూడా పెట్టుకుని రాదు, పెళ్ళి కూడా తాళిబొట్టు కూడా తెంపేయాలి. ఇలాంటి కట్టడాలు క్రిస్టియానిటీ ఉంటుంది. సో మన హిందుత్వము ఎట్లా ఉంటుంది, చాలా మంచిగా పద్ధతిగా హిందూ లక్షణాలు చీర కట్టుకొని మన హిందూ పద్ధతి ప్రకారంగా మనం ఉంటాము. సో ఇలా ఉండరుదా అని చెప్తుంటుంది. దయచేసి ఆలోచించండి, మన హిందుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి హిందుత్వాన్ని గౌరవించలేడు. సో మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హిందువులకు సపోర్ట్ చేసి క్రైస్తవులని అరికట్టండి, హిందువులకు సువార్త చెప్పొద్దనండి. ఒకవేళ చెప్పాలనుకుంటే ఫస్ట్ ముస్లిం సోదరులను మార్చమనండి, ఆ తర్వాత హిందువులను మార్చమనండి. ఎందుకంటే దీంట్లో చాలా అసఖ్య కార్యములు ఉంటాయి. సో లోతుని ఏం చేసిందంటే, లోతు ఒక భార్యని దేవుడే చంపేసిండు. నీ ఎంటికి చూస్తే చంపేస్తానని చెప్పిండు. అట్లనే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన వెంటనే మరునాడు లోతు తన కూతుర్లనే తన భార్యలుగా చేసుకున్నాడు, 2 కూతుర్లని. సో లోతు భార్య అయిన చావకుంటే ఆ కూతుర్ల జోలికి పోకుండా కదా, కూతుర్లని తన భార్యలుగా చేసుకునకుండా కదా. సో దేవుడు చేసిన పొరపాట్లు చాలా ఉంటాయి, కానీ మన హిందువుల జోలికి వచ్చి మీరంతా రాళ్ళకు రప్పలకు మొక్కుతుంటారా అని చెప్తుంటారు. సో దయచేసి ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది వీడియో. సో నిజం తెలుసుకోవాలని వీడియో చేస్తుంటా. ఇంతవరకు వీడియో చూసినందుకు జై హింద్.